హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చిన్న ఎక్సర్సైజ్ అనేది చూసుకోబోతున్నాం అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు దాకా నేర్చుకున్న వాటిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకుందాం అనమాట. సో నాకు అవుట్పుట్ గురించి చెప్తాను, అప్పుడు మనం ఇన్పుట్ రాయగట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నాకు ఎలా కావాలంటే ఇన్పుట్లో ఎంటర్ ఏ 2 డిజిట్స్ నెంబర్. మనం ఇన్పుట్లో 2 డిజిట్స్ నెంబర్ ఇవ్వాలన్నమాట. అది ఏ నెంబర్ అయినా కావచ్చు, 3 2 కానీ 5 5 కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో దాని టోటల్ అనేది నాకు నెక్స్ట్ దాంట్లో ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు 3 + 2 అంటే 5 ప్రింట్ అయింది కదా, అట్లా 11 అంటే 2 ప్రింట్ అవ్వాలి ఇక్కడ. సో నాకు ఇలాగా అవుట్పుట్ రావాలి. సో ఈ విధంగా రావడానికి ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో చూసుకోబోతున్నాం అన్నమాట. సో మనం ఇన్పుట్ ఫంక్షన్ రాసుకున్నాం అనమాట. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ మన ఇష్టం. సో మీకు ఫస్ట్ కాబట్టి అర్థం అవటానికి ఇట్లా తీసుకుంటున్నాను. సో 2 డిజిట్స్ నెంబర్. సో అయిపోయింది. ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇట్లా వదిలేస్తే అది కరెక్ట్ వే కాదు, కాబట్టి మనం ఏదైనా వేరియబుల్ నేమ్ని అసైన్ చేయాలి. ఆ వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా మీనింగ్ఫుల్ నెంబర్ ఉంటుంది. సో సపోజ్ మనం ఇది నెంబర్ అనే దాంట్లో ఆ నెంబర్ అనే వేరియబుల్లో ఇన్పుట్ ఫంక్షన్ని సేవ్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 2 నెంబర్స్ కాబట్టి టూ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ 0 పొజిషన్లో ఉంటుంది అండ్ సెకండ్ నెంబర్ ఏ పొజిషన్లో ఉంటుంది, యాజ్ యూజువల్ 1 పొజిషన్లో ఉంటుంది అనమాట. సో ఈ యాజ్ యూజువల్ ఇది కూడా వేరే వేరియబుల్స్లో మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్లో స్టోర్ అవ్వాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, దానికి ఏమైనా మన ఇష్టమైన వేరియబుల్ నేమ్ అసైన్ చేయొచ్చు. ఫస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ డిజిట్ అనేది వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ 0. సో ఇక్కడ సెకండ్ అండర్ స్కోర్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ 1. సో మీకు అర్థమైంది కదా, ఇన్పుట్ ఫంక్షన్ అనేది నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. మనం ఇక్కడ ఇన్పుట్ అంటే ఇందులో చూసాం కదా 3 2, అట్లా ఇన్పుట్ ఫంక్షన్లో మనం ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నామో అది రాసి ఆ 2 డిజిట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ సెకండ్ అనేది 2 వేరియబుల్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ని కలిపి ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి? ఓకే, ఇంట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అనేది రాసుకుందాం ప్లస్ ఇంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. సో ఇప్పుడు ఎంటర్. ఇప్పుడు రన్ చేద్దాం. చూసా, ఎంటర్ 2 డిజిట్స్ నెంబర్. ఇక్కడ ఇన్పుట్లో ఏమి ఇచ్చాం, ఎంటర్ 2 డిజిట్స్ నెంబర్ వచ్చింది కాబట్టి ఎంటర్ 2 డిజిట్స్ నెంబర్ అనేది అవుట్పుట్లో వచ్చింది. అది ఇన్పుట్ ఫంక్షన్ కాబట్టి అవుట్పుట్లో మనం అది క్వశ్చనింగ్ లాగా వచ్చింది మనం. సో ఇక్కడ ఏదైనా ఇచ్చుకున్నాం. సో 22 అండ్ ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే 4 వచ్చింది. చూసారా, సమ్ అంటే ఎట్లా వచ్చిందంటే ఇంట్ ఆఫ్ ఫస్ట్ డిజిట్ ప్లస్ ఇచ్చాం కాబట్టి ఇంట్ ఆఫ్ సెకండ్ డిజిట్. ఇక్కడ ప్లస్ అనే కాదు, మనం మైనస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఇంట్ ఆఫ్ 51 ఇద్దాం. ఎంటర్ చేద్దాం. 4 వచ్చింది. 5 - 1 4. సింపుల్ అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు ఇదే విధంగా 3 డిజిట్స్ నెంబర్తో చేయండి. ఎంటర్ ఏ 3 డిజిట్స్ నెంబర్, ఏదైనా ప్లస్ కానీ ఒకసారి ప్లస్ మైనస్ డివిజన్ అండ్ డిఫరెంట్ టైప్స్లో చేయండి.